ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా ఖచ్చితంగా ఖైరతాబాద్ లో బై ఎలక్షన్ రాబోతా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా దానం నాగేందర్ గారు మాత్రం డిస్క్వాలిఫై అవుడు పక్కా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను దయచేసి స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, రాజ్యాంగాన్ని కాపాడండి. ఎందుకంటే మనం వచ్చే జనరేషన్కి ఏం మెసేజ్ పంపుతున్నామని చెప్తా ఉన్నాను. ఇలా డిస్క్వాలిఫై చేయకపోతే ఇలా ఏం మెసేజ్ పంపుతా ఉన్నామని చెప్తా ఉన్నాను. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్ననాడు రేవంత్ రెడ్డి గారే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిండ్రు? రాళ్లతోని కొట్టి పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పిండు ఆ రోజు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలని మరి ఎందుకు రాళ్లతోని కొట్టి చంపుతలేవు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై అవుడు పక్కా, ఖైరతాబాద్ లో బై ఎలక్షన్స్ వచ్చుడు పక్కా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అడిగిన క్వశ్చనే వాళ్ళు తిప్పి అడుగుతా ఉన్నారు. ఎన్ని తిప్పి అడిగినా కూడా అన్ని వాళ్ళు జాయిన్ అయిన ఎవిడెన్సులు, వాళ్ళు కనుగొన్నది ఎవిడెన్స్, వీడియో క్లిప్పింగ్స్ ఎవిడెన్స్, మీడియా వీడియో క్లిప్పింగ్ ఎవిడెన్స్, ఇలా ఏఐసిసి లిస్టు అనౌన్స్ చేసింది ఎవిడెన్స్, ఇలా ప్రతిదీ ఎవిడెన్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. ఇక ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఎంత దారుణంగా రేవంత్ రెడ్డి గారు నడుపుతున్న అసెంబ్లీ అంటే ఆ ఎన్నిక మీరు చూసే బోర్డు అక్కడ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని బోర్డు పెడతాడు. ఇవాళ ప్రెస్ని లోపలికి అలవ్ చేయకుండా ఇవాళ ప్రెస్ని రోడ్డు మీద పెట్టి మేము మాట్లాడుతున్న సందర్భంగా మీరు మాట్లాడుతుంటే అక్కడ కవరేజ్ వస్తుందని ఇవాళ అక్కడ ఉన్న బోర్డు కూడా బీకేసిర్రు. ఇంత చిల్లర రాజకీయం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఆఖరికి అసెంబ్లీ ముందు అసెంబ్లీ లోపలనేమో ప్రెస్ పెట్టనియరు, అసెంబ్లీ లోపల మాట్లాడనియరు. ఆఖరికి పాపం ప్రెస్ వాళ్ళని కూడా రోడ్డు మీద నిలబెడతారు. ఆ రోడ్డు మీద నిలబెట్టి కవరేజ్ వస్తుంది కదా అని మాట్లాడుతుంటే ప్రజలకి అసెంబ్లీ బ్యాక్గ్రౌండ్ బోర్డు కనబడొద్దని ఆ బోర్డు కూడా పోలీసు వాళ్ళకి చెప్పి పీకించేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇంత భయం ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ దొంగ పనులు చేసుకుంటా దొంగనే దొంగ అన్నట్టు రేవంత్ రెడ్డి గారే అరుస్తారు పెద్ద నోరు పెట్టుకొని. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఎన్ని చిల్లర పనులు చేసినా ఎన్ని దొంగ నాటకాలు చేసినా ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్పబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. నేను బయటికి వచ్చిన తర్వాత నా తర్వాత మహేశ్వర్ రెడ్డి గారు లోపలికి పోయినరు, మరి ఇప్పుడే పోయినరు. మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ లాగా క్లియర్గా కనబడుతుంది. మున్సిపల్ ఎన్నికలలో మీరు చూసిర్రు, కాంగ్రెస్ పార్టీలు చైర్మన్లు వైస్ చైర్మన్లు బీజేపీ తీసుకున్నారు. ఇలా కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అనేది క్లియర్గా కనబడతా ఉన్నది. ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారు కూడా లోపలికి పోయినరు. మరి వారు కూడా కాంగ్రెస్ బీజేపీ ములాఖత్కే నడుస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు కలిసి ఉన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కూడా అట్లనే ఉన్నది. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఏం చెప్తారో మరి బయటకు వచ్చినాక చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న.